ప్రియులారా, దేవుడు అందుకే మమ్మల్ని మీ మధ్యలోకి నడిపించాడు. మీరు ప్రభువును నమ్ముకుంటే వచ్చేది మాకేం లేదు. మీ డబ్బులు మేము ఆశించట్లేదు, కానీ మీరు రక్షింపబడడం, మీరు మంచిగా జీవించడము. యేసు ప్రభు దగ్గర మేము ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే, మేము ఆయనను రుచి చూసాం, ఆయన మేలును మేము రుచి చూసాం, ఆయన కార్యాలను మేము రుచి చూసాం. అందుకే మీరు పొందిన శాంతిని, మీరు పొందిన నా ఆశీర్వాదాలను నా నశించిపోతున్న జనులకు చెప్పుమని మాకు సెలవిచ్చాడు. కాబట్టి మీ మధ్యలోకి వచ్చినాం. ఇక్కడ మా యవనస్తులం అందరము ఒక్కొక్క పాపంలో, ఒక్కొక్క శాపంలో, ఒక్కొక్క దుర అలవాట్లో పడిపోయిన వారే, కానీ దేవుడు మాకు విడుదలిచ్చాడు. ఇవో నా జీవితంలో మాంత్ర శక్తులతో బాధపడిన వారిని దేవుడు నాకు విడుదలిచ్చాడు. మీరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ, మీరు ఏ ఇబ్బందులో ఉన్నప్పటికీ, ఏ అప్పు సమస్యలో ఉన్నప్పటికీ, మీ పిల్లలు మీ మాట వినబడినప్పటికీ, ఏది ఉన్నప్పటికీ యేసయ్యతో వచ్చి ప్రార్థన చేసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. మాకు సహాయం చేశాడు కాబట్టి మీ మధ్యకు వచ్చి చెప్తున్నాం. మాకు ఒక శాంతి సమాధానం ఇచ్చాడు. మీకు శాంతి సమాధానం కావాలంటే యేసు ప్రభు నమ్ముకోండి. చాలా మంది శాంతి సమాధానం లేక కొంతమంది తాగుడు బానిసవుతారు, కొంతమంది హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి ఒక చేయి పైకెత్తి తపస్సులు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరేమో ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఉచితంగా మీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఎట్లా ఇస్తాడంటే, యేసు ప్రభువా నీ శాంతి సమాధానం ఇవ్వని ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడు. దీనికి తాగుడు అవసరం లేదు, తందన అవసరం లేదు, మత్తులు అవ్వాల్సిన అవసరం లేదు. పోయి ఒక కాలు పైకి ఒక చేయి కిందికి పెట్టి రోజులు తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య నీ బిడ్డలకు శాంతి సమాధానం ఇస్తామంట కదా అని ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడు. నిజంగా ఈ రోజులలో ఉచితానికి విలువలు లేవండి. అదే 1000 రూపాయలు యేసు ప్రభుకి దేవుడు శాంతి సమాధానం ఇస్తాడు అంటే ఇస్తారు, కానీ దేవుడు ఉచితంగా అంటే మరి ఎవరు ప్రార్థన చేసుకోరు. అదే మన భారతదేశ దౌర్భాగ్య పరిస్థితి. ఉచితానికి విలువ లేదు, ఉచితానికి విలువ లేదు. అయ్యా నేను ప్రేమిస్తున్నా, నీకు శాంతి సమాధానం ఇస్తాంటే నువ్వు వద్దు ప్రభు అంటున్నారు. అదే అక్కడ ఒక దగ్గర పోయి 10,000 ఖర్చు పెట్టుకుంటే నీకు ఏదో అయితే ఉరుకుతారు, ఊరికి ఏదేదో చేస్తూ ఉంటారు. అమ్మ గమనించండి, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయన ఈ భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ఎవరు ప్రాణం పెడతారంటే, పాప పరిహార్థం, పాప విమోచన అనే శ్లోకాలు ఎవరు నిర్వహించారంటే, పాప పరిహార్థం అంటే పాపానికి ఒకరు చనిపోవాలి. ఎవరు చనిపోయారు? యేసు ప్రభు ఒక్కడే చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆయన సాదృశ్యం చూపించాడు. మీరు కూడా నా యందు నిద్రించిన వారు ఆ రీతిగానే పరలోక రాజ్యం చేరుతారని చెప్తున్నాడు. క్లియర్ కట్ గా దేవుడు చూపించాడు. కానీ మనం ఏంటంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నాం. సృష్టికర్త అనేవాడు, దేవుడైన వాడు ఆది అంతం ఉండాలి. అంటే ఈడ నుంచి ఆడదాకా, అంటే ఈ మూల నుంచి ఆ మూల, ఎన్ని సముద్రాలు దాటిపోయినా దేవుడు ఉండాలి. అంతేనా కదా? ఏ సముద్రాలు దాటినా ఏ మూల పోయినా దేవుడు కనిపించాలి. మరి యేసు ప్రభు ఏడు పోయినా కనిపిస్తాడు కదమ్మా. మరి యేసు ప్రభు నమ్ముకుని అందరి జీవితాలు మార్చుకుంటారు కదమ్మా. మరి మీ వంతు ఈసారి దేవుని మీరు అంగీకరించండి, దేవుని నమ్ముకోండి, శాంతి సమాధానం నెమ్మది పొందవలసిందిగా ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటున్నాను. మీరు మంచిగా అయితే మాకు వచ్చేది ఏం లేదు, కాకపోతే మాకు దేవుడు చెప్పిందే మేము చేస్తున్నాం. మీరు మీ కుటుంబాలు దీవించబడాలా, ఆస్వాదించబడాలా, అదే మా ప్రార్థన. మీరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను, మీ కుటుంబాలను దేవుడు ఆదరిస్తాడు. చిన్న కళ్ళు మూసుకొని నేను మీకోసం ప్రే చేస్తాను. మహాపరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. ఈ మాటలైన వారికి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం దయచేయండి. ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాలను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. వారి హృదయవాంఛలు నెరవేర్చండి, వారికి ఇబ్బందులు, సమస్యలు కొట్టివేయండి. వారి వ్యవసాయ పనిపాట్లను దీవించండి. మంచి దిగుబడి, మంచి పంట రావడానికి మీరు సాయించండి. ఆ పంట చుట్టూ నీ కంచె కాపుదల దయచేయండి. వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఈ ప్రాంతంలో ఒక వెలుగుగా, ఆశీర్వకరంగా నిలబెట్టుమని, నీ రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం మా మీ చిత్తమైతే అనుగరించమని యేసే పరిశుద్ధ నామమున నడుచున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. పాపికి రక్షణ సర్వ